అహంకారం ఎంతకీ వదలదు. నేను 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 నా గుర్తింపు. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ఎవరూ పలకరించనే లేదు. ఎవరూ పలకరించకపోతే ఎంత సుఖం అండి. హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చే. ఎవడన్నా పలకరిస్తే దీన్ని మానేయాలి. అలా ఎవరు అనుకుంటారో వారికి దేవేంద్రుడు నమస్కారం చేస్తాడు. ఎక్కడికి వచ్చినా మనం చచ్చిపోతూ ఉంటాం గుర్తింపుల కోసం. రికగ్నిషన్ దీనికి మళ్ళీ ఇంగ్లీషు పదం ఒకటి అధవ పదం. 10 మంది పలకరించాలి, గుర్తించాలి. ఎందుకు పలకరించడం? పనేమిటి? ఇంట్లో ఒక్కళ్ళు ఉండలేము, ఎప్పుడు ఏదో కలుపుతూ ఉండాలి. అది లేకపోతే ఈ పాడు ఫోన్ పట్టుకోవడం, ఎవరి టైమో జడగొట్టడం, మన టైంతో. ఈ మధ్య కనపడడం లేదని. కనపడపోతే ఏమిటైంది నష్టం? అహంకారం ఎంతకీ వదలదు. నేను 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 నా గుర్తింపు. నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ఎవరూ పలకరించనే లేదు. ఎవరూ పలకరించకపోతే ఎంత సుఖం అండి. హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఉండొచ్చే. ఎవడన్నా పలకరిస్తే దీన్ని మానేయాలి. అలా ఎవరు అనుకుంటారో వారికి దేవేంద్రుడు నమస్కారం చేస్తాడు. ఎక్కడికి వచ్చినా మనం చచ్చిపోతూ ఉంటాం గుర్తింపుల కోసం. రికగ్నిషన్ దీనికి మళ్ళీ ఇంగ్లీషు పదం ఒకటి అధవ పదం. 10 మంది పలకరించాలి, గుర్తించాలి. ఎందుకు పలకరించడం? పనేమిటి? ఇంట్లో ఒక్కళ్ళు ఉండలేము, ఎప్పుడు ఏదో కలుపుతూ ఉండాలి. అది లేకపోతే ఈ పాడు ఫోన్ పట్టుకోవడం, ఎవరి టైమో జడగొట్టడం, మన టైంతో. ఈ మధ్య కనపడడం లేదని. కనపడపోతే ఏమిటైంది నష్టం?